తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరులో కూడా కోరుతున్న నిధులకు తక్కువ మొత్తంలో సీఎంఆర్ చెక్కులను మంజూరు చేస్తుందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిధులను గరిష్ట మొత్తంలో ఇచ్చేవన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమని అన్నారు. ఇప్పటికైనా పేద ప్రజల పట్ల ఆలోచించి సీఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు గరిష్ట మొత్తంలో నిధులు మంజూరు చేసి పేద ప్రజలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడం కృష్ణారెడ్డి, మర్కూక్ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, కౌన్సిలర్లు మరికంటి కనకయ్య, గంగిశెట్టి రవీందర్, నాయకులు ప్రతాప్ రెడ్డి, లక్ష్మణ్ రావు, బాలకిషన్, అహ్మద్ స్వామి చారి, నరేష్, ప్రవీణ్, మోహన్ బాబు, కర్ణాకర్, మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేపట్టి చేస్తున్నాం. మీరు ఇంకా మీ చుట్టాలే కానీ రిలేటివ్స్ ఎవరైనా ఇట్లాంటి తెలిసినట్టు ఉంటే మన ఆఫీస్ తీసుకొచ్చి హ్యామర్ ఇచ్చినట్టయితే వెంటనే మీకు అవి అకౌంట్ చేసి మళ్ళీ మీకు చెక్కులు తీసుకొచ్చి మళ్ళీ ఫోన్ చేసి మేమే ఇస్తాం. మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, వైరో వేయాల్సినటువంటి పని కూడా మీకు లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం మనం ఇచ్చిన బిల్లులో 30%, 40% ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఎంత దయచేసి మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి గవర్నమెంట్ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది లేడీస్ గారి చెప్తున్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు, అమ్మాయిలకు వెళ్ళాలని చెప్పి కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, హాస్పిటల్ నిండా ఫ్రీగా ఆపరేషన్స్ చేసిండ్రు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ తీసేసారు. మరి ఇప్పుడు మళ్ళీ మనం కేసీఆర్ గారిని కోరుకోవాలనుకుంటే మనందరం రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ